నమస్తే ఫ్రెండ్స్. నిన్న టెంపుల్ డిజైన్ కటింగ్ పెట్టాను కదండి. ఈరోజు స్టిచ్చింగ్ పెడుతున్నానండి. చూడండి, ఫస్ట్ మనం బకరం క్లాత్ లైనింగ్ పీస్కి ఐరన్ చేసుకున్నాం కదండి. దాని మీద ఒక కుట్టు వేసేసుకోండి, జరగకుండా ఉంటుంది. అది బాగా స్టిప్గా ఉండి బకరం క్లాత్ అండి, అందుకనేసి కొంచెం ఓడిపోతుందని నేను కుట్టు కూడా వేసేస్తున్నాను పైన. మనకి ఇంకా అతుక్కునేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఎలా మన నెక్ ఎలాగైతే ఉందో అలా చుట్టూ కుట్టు వేసేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదండి క్లాత్. ఆ క్లాత్ని మడత పెట్టి కుట్టేసుకోవాలి బయటికి కూడా. అది మనకి మెయిన్ పీస్కి అతుక్కున్నప్పుడు హ్యాండ్ వర్క్ చేసుకుంటే బాగుంటుందండి. లోపలికి వెళ్ళిపోతుంది, మనకేం బయటకు కనిపించదు. చుట్టూ కూడా అలాగా 1/2 ఇంచ్ది ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. కార్నర్ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వండి. ఇలాగా ఫోల్డ్ అవ్వకపోతే ఇవ్వండి, అంతే. ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత నేను ఒరిజినల్ పీసు లైనింగ్ పీసు కలిపి గమ్తో జాయిన్ చేస్తానండి. దీనికి మనకి మిషన్ మీద అయినా కుట్టు వేసుకోవచ్చు. నేనైతే గమ్తో జాయిన్ చేస్తాను. నెక్ ఏం కట్ చేయలేదు, ఇందులో కట్ చేయాల్సిన లేదు. బకరం క్లాత్ కట్ చేసుకుంటే లైనింగ్ గమ్ము సేమ్ మనం ఫస్ట్ కట్ చేసుకున్నది అతికించేసుకుని ఐరన్ చేసుకుని కట్ చేసి తీసానండి వేస్ట్ పీసు. తర్వాత ఒరిజినల్ పైకి వైపు పెట్టుకుని ఇలా ఇది బకరం క్లాత్ మనం కుట్టు వేసుకున్నది పైకి వచ్చేలా పెట్టుకుని ఇలా మధ్యలోకి నెక్ మిడిల్లోకి వస్తుందో లేదో ముందు ఒకసారి చాక్ పీస్తో గీత గీసుకోండి, కొత్త వారు అయితే. లేదంటే మిడిల్లోకి పెట్టుకుని మనం కటింగ్ పెట్టాం కదండి, అక్కడ సెంటర్లోకి దానికి దీనికి కటింగ్ పెట్టాం కాబట్టి దాని మీద ఒక కుట్టు వేసుకుని కదలకుండా ఉంటుంది. తర్వాత ఫస్ట్ మనం కుట్టుకున్నట్టు నెక్ ఎలా అయితే ఉందో అలాగే మళ్ళీ కుట్టుకోవాలి. చివరికి వేసుకోండి కుట్టు బకరం క్లాత్ మీద పడేలాగే వేయండి. పక్కగా వేస్తే మళ్ళీ పక్క కాదు వదిలేస్తుంది. కొంచెం ఇది కట్ వర్క్ షేప్ కదండి, టెంపుల్ డిజైన్ కదా, అందుకోసం కొంచెం రౌండ్ తిరగడానికి మనం ఇలా పాదం ఎత్తుకున్నట్టు కుడితే మనకి రౌండ్గా వస్తుందండి. కొత్త వారిని కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి. ఇలా కుట్టుకున్న తర్వాత సేమ్ ఇటువైపు కూడా అంతే. బ్యాక్ బోర్డ్ నెక్ టెంపుల్ డిజైన్ అండి. ఫ్రంట్ ఓపెన్ క్రాస్ కటింగ్ బ్లౌజు. ఈ బ్లౌజ్కి కటింగ్ అమ్మాయి అడిగిందండి, నేను కటింగ్లో చెప్పాను. ఒకసారి కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూడండి, క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. ఇలా వేస్ట్ పీస్ కట్ చేసేసుకొని వేస్ట్ పీస్ అంటే కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి. కటింగ్స్ కుట్టు కట్ అవ్వకుండా కట్స్ ఇచ్చుకోండి. చివరి వరకు ఇవ్వండి షేప్ దగ్గర. కటింగ్స్ ఇచ్చిన తర్వాత ఇలాగ మనం ఏదైనా స్క్రూ డ్రైవర్ సాయంతో ఇలాగ తీసుకోండి బయటికి షేపు. స్క్రూ డ్రైవర్తో మరీ గట్టిగా పడవకూడదండి, కొంచెం చూసుకుంటూ, మళ్ళీ మనకి అక్కడ హోల్ పడిపోతుంది. చూసుకుంటూ కొంచెం బకరం క్లాత్ చిరిగిపోకుండా హ్యాండ్తోనే సర్దుకుంటూ కొంచెం అడ్జస్ట్ చేసుకుని సర్దుకున్న తర్వాత ఒక ఐరన్ చేసుకోండి. ఐరన్ బాక్స్ ఉంటే, నేనైతే ఐరన్ ఏం చేయట్లేదు, మామూలుగా కుట్టు వేస్తానండి. పైన అని కూడా కుట్టు వేసేస్తాను. మీకు కావాలంటే ఐరన్స్ వేసుకోవచ్చు, కుట్టు వేసుకున్న బాగానే ఉంటుందండి. నేనైతే కుట్టే వేస్తాను. కొంచెం అడ్జస్ట్ చేసుకుని మన చేతులతో కొంచెం సర్దుకోవాలండి, కొంచెం టైం పడుతుంది. కొత్త వారు వెంటనే రాలేదనుకోకండి, కొంచెం ట్రై చేస్తే వస్తుంది. వెంటనే అది రాదు కదండి,
మళ్ళీ పైన టాప్ స్టిచ్ కూడా సేమ్ ఫస్ట్ మనం ఎలా అయితే కుట్టామో ఆ మోడల్ ఎలా అయితే ఉందో అలాగే కుట్టుకోవాలండి. షేప్ దగ్గర మట్టుకు కొంచెం సూది దింపి పాదం ఎత్తుకొని కుట్టుకోవాలండి. అక్కడ స్ట్రైట్ పెట్టాను కదా, రౌండ్ షేప్ దగ్గర మట్టుకు ఇలా కొంచెం రౌండ్ తిప్పుకుంటూ కుట్టుకోండి, బాగా వస్తుంది షేప్ అయితే. ఈ బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి. మన ఛానల్ చూడండి ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి మోడల్స్ వీడియోస్ పెడతానండి. అంతేనండి. బ్యాక్ ఇక్కడ హ్యాండ్ వర్క్ వేసుకోవాలండి, బ్యాక్ సైడ్ బాగుంటుంది. ఫ్రంట్ ఇప్పుడు నడుము బెల్ట్ వేసుకోవడమే నార్మల్ బ్లౌజ్ లాగే. ఇది షోల్డరు 24 నడుమున్న వాళ్ళ నుంచి 38 వరకు కూడా మనకి 7.5 పెట్టుకుంటే సరిపోతుందండి. బోట్ నెక్లో షోల్డరు నార్మల్ బ్లౌజ్కి అయితే మారుతుందండి షోల్డర్ కటని. బోట్ నెక్ అయితే మటుకు ఎక్కువ 7 ఇంచీలే ఉంటుంది మ్యాక్సిమం. అంతగా కొంచెం బాగా ఒళ్ళుగా కట్ట ఉన్న వరకు అయితే 7.5 అలా పెట్టుకోవాలండి. ప్రస్తుతం నేను స్టిచ్ చేసిన బ్లౌజులన్నీ ఎక్కువ బోట్ నెక్స్ వస్తాయండి. వాటికి 7 ఇంచెసే పెడతాను, కరెక్ట్గానే ఫిట్ అయిపోతాయి అందరికీ. మీరు కూడా స్టిచ్ చేసి చూసుకోండి. తర్వాత నడుము బెల్ట్ వేసిన తర్వాత డాట్స్ వేసుకోవాలండి. అయిపోయింది, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నేను విడిగా లైనింగ్ పీస్కి ఏమి అతికి కొట్టట్లేదండి. ఎక్కువ దీనికే పెట్టి కుట్టు వేసానండి. లైనింగ్ పెట్టి దాని మీద పెట్టుకుని మళ్ళీ ఇంకో కుట్టు వేసుకొని ఇది కూడా రివర్స్ చేసేస్తాను. 2 ఆపోజిట్లు పెట్టుకుని నెక్కలు 2ని, లేకపోతే ఒకవైపుకి వచ్చేస్తాయి. కొత్త వారికి అయితే కొంచెం తెలియదని చెప్తున్నానండి, వచ్చిన వారి కోసం కాదు. ఇలా పెట్టుకుని ఇలా కార్నర్ దగ్గర సూది పాదం ఎత్తుకొని కుట్టుకోండి. ఇక్కడ దారం తెగిపోయింది, మళ్ళీ కుట్టు వేస్తున్నాను. అలా కట్ చేసుకొని కటింగ్ ఇచ్చుకొని ఇది కూడా రివర్స్ చేసుకోవడమేనండి. సేమ్ రెండో పీస్కి కూడా అంతా అలా వేసుకుని కటింగ్స్ మట్టుకు బక్రం క్లాత్ వేసినప్పుడు కొంచెం దగ్గరగా కుట్టు కట్ అవ్వకుండా ఇవ్వండి, మీకు ఫ్రీగా కొంచెం తిరుగుతుంది. కటింగ్స్ ఇవ్వకపోతే మీకు గమ్మున తిరగదండి, క్లాత్ ముడతలు వచ్చినట్టుగా ఉంటుంది. కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుని అప్పుడు కుట్టు వేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది. నేను అంతే వీడియోలో ఫాస్ట్గా పెట్టిన వల్ల మీకు అలా అనిపిస్తుంది, కానీ మామూలుగా కుడతమైతే బ్లౌజ్ కుట్టడం టైం పడుతుంది కదండి. 14 నిమిషాల్లో ఏమో అయిపోదు కదా. మీరు అంత వీడియో అయితే చూడండి, ఫాస్ట్గా పెట్టి వీడియో పెట్టేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ వేసుకొని ఇలా లైనింగ్ చుట్టూ జాయిన్ చేసుకోవడమేనండి. మిగతాదంతా సేమ్ మన క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో అదే ప్రాసెస్ అండి. కానీ చూపించాలి కదా, నేను అందుకే ఒకటే ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. ఇందులో మిగతా రెండో పార్ట్ కూడా సేమ్ అలాగే జాయిన్ చేసుకోవాలి. అయితే లైనింగ్ ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇప్పుడు డాట్స్ వేసుకోవడమేనండి. 2.5 డాట్ వేసుకోవడమే, మిడిల్ డాటు. మెయిన్ డాట్కి కట్స్ పెట్టాను కదండి, మిగతా ఆటోమేటిక్గా వేసేసుకోవచ్చు. అవి కూడా మీకు కొలతలతో కావాలితో అడగండి, నేను కటింగ్ చేసేటప్పుడు చెప్తానండి. మామూలు నార్మల్ బ్లౌజ్కి సేమ్ ఇది కూడా అంతే.
అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ వేసుకోవాలండి. షేప్ బెల్ట్ వీడియో మిస్ అయింది. షేప్ బెల్ట్ వేసుకున్న తర్వాత అది ఎంత ఉందో చూసుకొని బ్యాక్ పార్ట్ని పెట్టుకుని డబుల్ స్టిచ్ వేస్తున్నానండి. షేప్ బెల్ట్ రెండోది బ్యాక్ పార్ట్ని పెట్టుకుని ఎంత పొడవు కావాలో చూసుకొని మీరు కుట్టు వేసుకున్నారనుకో మీకు హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి సైడ్ జాయింట్ చేసేటప్పుడు. అంతేనండి, దీనికి కూడా డబుల్ కుట్టు వేసుకోవాలి. దారం అంతే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి వేసుకోండి. ఒకటిన్నర ఇంచు తీసుకొని 1.5 ఇంచు క్లాత్ తీసుకుని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఉక్సులు పట్టేయండి. పైనుంచి కుట్టుకుని పైన కుట్టు వేసుకోవాలి. ఇలా లోపల ఫోల్డ్ చేసి పైన నెక్ కూడా తిప్పి వేస్తాం కదండి, పైన కింద కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా కుట్టుకోవాలండి. ఉక్సులు పట్టి మెడ పట్టి వేసేటప్పుడు అయితే పైన ఉంచవసరం లేదు, కానీ ఇప్పుడు మెడ కుట్టేసాం కాబట్టి ఉంచుకొని రెండు ఖర్చు కనిపించకుండా లోపల ఫోల్డ్ చేసి కుట్టేలా ఉంచుకోవాలి. అలా టాప్ స్టిచ్ వేసేసుకొని ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవడమే. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. మోడల్స్ ఎలా ఉన్నాయి కామెంట్ పెట్టండి ప్లీజ్. చూడమ్మా పాప అంటున్నాను అనుకోకు, డౌట్ అడిగావు కదా, వీడియో కటింగ్ వీడియో కూడా పెట్టాను చూడమ్మా. నీకేమైనా క్లియర్గా ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పు, కామెంట్ పెట్టు, మళ్ళీ రిప్లై ఇస్తాను. ఇది బార్డర్ వచ్చింది కదండి, 1 ఇంచు బార్డర్ వచ్చింది, దాన్ని అటు పావు ఇటు పావు ఇంచు మడత పెట్టి కుట్టేసి ఇలాగా స్టార్ నెక్కి వేస్తున్నాను అనమాట. ఫ్రంట్ బాగుంటుందని వేస్ట్ చేయడం ఎందుకనేసి. ఇలా కార్నర్ దగ్గర మట్టుకు చిన్న ఫ్రిల్ ఇలా పెట్టుకుంటే మనకి తిరుగుతుందమ్మా, షేప్ తిరుగుతుందండి. అంతే అయిపోయింది. ఆల్రెడీ నేను ఒకటే చూపించాను, రెండోది సేమ్ అలాగే కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ అయిపోయిందండి. షోల్డర్ జాయిన్ చేసుకోవడమే. షోల్డర్ జాయిన్ చేసి హ్యాండ్స్ కుట్టేసుకోవడమేనండి. షోల్డర్ జాయింట్ హ్యాండ్స్ మట్టుకు తీయలేదు నేను వీడియో, తెలిసిన కదా. తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవడమేనండి బ్లౌజ్ అంతా. చేయి లూజు నడుము లూజు చూసుకొని కుట్టేసుకోవడమేనండి. చంక నడుము ఇవన్నీ కూడా కొలతలు కావాలని మాకు వివరంగా అంటే చెప్తానండి. నార్మల్గా నేను కొలుచుకొని పెట్టేస్తున్నాను, కటింగ్లో చూపిస్తున్నాను కదా అనేసి. కుట్టేటప్పుడు కూడా కావాలంటే అడగండి, నేను చెప్తాను అండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సమానంగా వచ్చింది లేదా అది బ్లౌజ్తో చూసుకున్నానండి, సరిపోయింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయిందండి బ్లౌజ్ రెడీ.